హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వారి కోసం హెల్దీ రెసిపీస్ అనమాట. హై ప్రోటీన్ మల్టీగ్రెయిన్ చపాతీలు అండ్ చపాతీలతో తినడానికి హెల్దీగా స్ప్రౌట్స్తో కర్రీ కూడా చేసుకోవడం చేద్దాం. దీనికోసం అయితే ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, అల్లం, ఎల్లిపాయలు అట్లా కొంచెం చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అట్లా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలు కూడా అట్లా సన్నగా కట్ చేసి వేసుకొని ఉప్పు, పసుపును వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ స్ప్రౌట్స్ వేసేసుకోవాలి. ఇక్కడ శనగలు, పెసర్లు తీసుకున్నాను నేను. ఇట్లా స్ప్రౌట్స్ మన ఇష్టం అనమాట. ఏవైనా సరే మొలకెత్తిన గింజలు వేసేసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు కొంచెం కారము, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని వాటర్ పోసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. అది కొంచెం థిక్గా అయిపోవాలన్నమాట. అంతే, చూస్తున్నారు కదా. అవి మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ ఉట్టిగా కూడా తినేసేయచ్చు అనమాట. చపాతీలోకి అయితే బాగుంటుంది. నెక్స్ట్ స్ప్రౌట్స్తోని మనం చపాతీ చేసుకోవడం చూద్దాం. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, అల్లము, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని మంచిగా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ పోయకుండానే కొంచెం బరకగా గ్రైండ్ చేసిన అనమాట. దాంట్లోకి ఇప్పుడు పిండి వేసేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండి ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. అంటే అది బైండింగ్ మనకు చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు చేసుకోవాలి. నీళ్ళు అయితే అసలు ఏమి వాడొద్దు అనమాట. సో చూసినారు కదా, దాంతోనే మనకి చపాతీ ముద్ద రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మంచిగా అట్లా మనం చేయితోని నీట్ చేసేసుకొని ఇంకా చపాతీలు తీసుకోవడం. దీంట్లో ఒక 2 చపాతీలు వస్తాయి నాకు. ఇట్లా కొంచెం పొడి పిండిని జల్లుకొని మనం ఇంకా చపాతీలాగా చేసేసుకోవచ్చు అనమాట. నీట్గానే వస్తాయి. చేయితో చేయాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా బేలం కర్రతోని దాన్ని రౌండ్గా చేస్తుంటే వచ్చేస్తాయి. ఇవి మరీ లావుగా కాకుండా, సన్నగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి. అక్కడ పొడి పిండి ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అద్దుతున్నాను అనమాట. జొన్న రొట్టెకి మనం ఎట్లా చేస్తాం అట్లా. సో ఆయిల్ లేకుండానే చేసేసుకోవాలి ఇవి హెల్తీగా తినడానికి అనమాట. సో చూసినా కదా, స్ప్రౌట్స్ తిని బోర్ కొడితే మనం ఇట్లా చపాతీలాగా చేసేసుకోవచ్చు. చాలా చాలా హెల్తీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకోవడం చూద్దాం. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ని కడాయిలో పోసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. అవి మరిగేలోపు ఇక్కడ రాగి పిండి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఇంకా అదే స్పూన్తోని జొన్న పిండి కూడా ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో పైన ఎంత పడుతుందో అంత గోధుమ పిండి అనమాట. ఒక 2 స్పూన్ల వరకు వేసేస్తున్నాను ఇట్లా నిండుగా. దీన్ని మనం ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి అట్లా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఆ పిండి అనేది కొంచెం వేడికి మగ్గిపోతుంది. కొంచెం ఇట్లా చల్లగా అయిన తర్వాత మనం తీసేసి మళ్ళీ ఒకసారి అట్లా నీట్ చేసుకోవాలి బాగా. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోవచ్చు అది గట్టిగా అనిపిస్తే. సో ఆ నీళ్ళు అయితే కరెక్ట్గానే సరిపోతాయి. మనం దీన్ని బాగా ఇట్లా చేతితోని ఎంత బాగా నీట్ చేస్తే మనకి చపాతీలు మెత్తగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇక్కడ చూసినారు కదా, ఒక గ్లాస్ పిండికి 4 చపాతీలు అయితే వస్తాయన్నమాట. దీన్ని కొంచెం పొడి పిండి వేసి మనం చపాతీలు ఎట్లా రోల్ చేస్తాం అట్లా వేసేసుకోవాలి. సో పైన కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండి అద్దుకుంటే సరిపోతుంది. ఇట్లా మెల్లగా చేసేసుకోవాలి వీటిని. చేయితో జొన్న రొట్టెలు చేసినట్టు కాకుండా మనం అట్లా రోల్ చేసినా కానీ అవి సన్నగా మంచిగా వస్తాయి అన్నమాట. చూసినారు కదా, కొంచెం అట్లా పొడి పిండి నేను అద్దేసుకొని వీటిని అట్లా రోల్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టేసుకొని పెంక మంచి వేడైన తర్వాత ఈ చపాతీలు కాల్చుకోవడమే. పైన పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అద్దితే సరిపోతుంది. సో వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా అట్లా కాల్చేసినామంటే ఇట్లా పొంగుతూ ఎంత బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా. ఇవి ఎంతసేపు అయినా అట్లా మంచిగా మెత్తగానే ఉంటాయి అనమాట, గట్టిగా ఏం కావు. సో వీటిని మనం ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లనే మిగతా చపాతీలన్నీ చేసేసుకోవాల్సి వస్తున్నారు కదా. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి అనమాట. వీటిని నైట్ అన్నంకి బదులు 2 చపాతీలు తినేసినామంటే చాలు, ఇంకా కడుపు నిండిపోతదనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి గానీ, డైట్ చేసే వాళ్ళకి గానీ చాలా మంచి రెసిపీ ఇది. చూసినారు కదా ఎంత సాఫ్ట్‌గా, ఎంత మృదువుగా వచ్చినాయో చపాతీలైతే. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.